అందరికీ మన్నాత. సన్నిధిని ప్రారంభించుకున్నాము. ప్రారంభ ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రము. ప్రభువా, 3వ దినము మీ శిల్వ ధ్యానంలోని 3వ దినంలోకి మమ్మల్ని ప్రవేశింపజేసిన దేవా స్తోత్రము. ప్రభువా, నీకే కృతజ్ఞతలు, స్తోత్రము. ప్రభు, ఇప్పుడు ఏకీవించిన మాకు మన నిదానం దయచేయండి. సరి అయిన స్థితితో మేము ఏకీవించలాగా మీరే మమ్మల్ని సిద్ధపరచుకోమని వేడుకొంచున్నాం. రావాల్సిన వారిని మీరే రప్పించుకోండి. వచ్చిన వారికి మీ ఎడల మరింత ఆశను మీరే కలిగించమని ప్రభువా, క్రమాల్లోనూ, పాటల్లోనూ, వాక్యంలోను, ధ్యానంలోను, అన్నింటిలోనూ మీరే ఉండి మా మధ్య నడిపించమని వేడుకొంచున్నాం. పరలోక పరిశుద్ధులను, దేవదూతలను, ఆత్మ సంచార వాసులైన వారిని, హిమాలయ వాసులను, ఋషులను ప్రభువా మీరే తీసుకొని మా మధ్యకి తోడుకొని రమ్మని వేడుకొంచున్నాం. ప్రభువా, మేము ఉన్న స్థలము మీ మహిమతో నింపమని వేడుకొంచున్నాం. మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన దీవెనలను మేము పొందుకునే సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. ప్రభువా, మీరే అన్ని విషయంలో తోడుండి ఎటువంటి ఆటంకం లేకుండా మీరే కార్యక్రమాన్ని జరిపించుకోమని, విడిచిన మనిషి సర్వాంశంలో తోడుమని త్వరగా రానే యేసుక్రీస్తు వారి దివ్యనామం నడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. క్రమాలను చేసుకున్నాము. త్రిత్వ దేవుని స్తుతి తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును, ఆది అందును, ఇప్పుడును, ఎల్లప్పుడూను, యుగయుగములు మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమెన్. దైవలక్షణల స్తుతి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవ్వరూ కలగజేయలేదు. నీ అంతటా నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్యచంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానం వల్ల అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొంచున్నవి. అలాగుననే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొంచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. ఆమెన్. సైతానేరి సూత్రములు. యేసు ప్రభువా, నీ శిలువ మీద ఉన్నప్పుడు దుష్టులు నీవు ఇతరులను చూచి రక్షించినావు. నీవు ఇతరులను రక్షించినావు. నిన్ను నీవు రక్షించుకోలేవా అని హేళన చేసినారు. అయితే ప్రభువా, నిన్ను నీవు రక్షించుకుంటే లోకమంతటిని రక్షించుకొనలేవు. అందుచేత ఆ హేళన అబద్ధంతో కూడుకొని ఉన్నది. సైతాను నీ పనికి అడ్డము వచ్చి ఏదో ఒక మాట అని వెళ్ళిపోవును, కానీ ఆ మాటలు నిజము ఉండదు గనుక మాకు ధైర్యం దయచేయము. ఓ సాతానా, నిన్ను నీవు రక్షించుకొనలేవు, ఎవరిని రక్షింపలేవు. దుష్టుల చేత మా ప్రభువును అనిపించిన మాట ఎందుకు నీకు అని మేము సాతానును ఎదిరించేటట్లు మాకు బలము దయచేయము. పరిత్యాగ పత్రిక. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టం లేదు.
గనుక నీకు పరిత్యాగ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తర్వాత మేము నీకు కనబడము. మా పరిత్యాగ పత్రిక శాశ్వతం వరకు పనిచేస్తుంది. సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు. నరులను బాధించినప్పుడెల్లా వ్రాతలో పడిన శిక్షలు పైబడి నీకు. యూఫ్రటీస్ నది వద్ద ఉన్న భూతాలకు కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడించకముందే కంపం భీతియో కలుగు నీకు. ఏడస్ అన్నమాట, తలనొప్పి, హింస నీకు. హర్మగిద్దోని యుద్ధం హడల్ నీకు. కడతరగని గొయ్యి మొట్టిగాయ నీకు. అగ్నిగుండం అనంత నిరాశ నీకు. ఆమెన్. సమర్పణ ప్రార్థన. పాప పరిహారము, వ్యాధి నివారణ, ఇబ్బంది నివారణ, ఇంకను కావలసినవన్నీ మోక్షభాగ్యము దయచేదు అనియు మరియు నీ వాక్యంలో వ్రాయించిన వాగ్దానములన్నీ నమ్ముటకై పూనుకున్నాను. ముఖ్యముగా యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న వాగ్దానము, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో ఉన్న సలహాను నమ్ముటకు పూనుకున్నాను. ఆమెన్. రాకడ ప్రార్థన. ఒక రైతు కళ్ళెమునందున్న ధాన్యములోని రాళ్లను ఏరి పారవేసి జల్లెడలో వేసి జల్లించి చేటలో వేసి చెరిగివేసి శుభ్రముగా ఉన్న గట్టి గింజలను జాగ్రత్త చేసెను. అలాగే మనలో ఉన్న చెడు ఆలోచనలు, చెడు పనులు మొదలగు రాళ్ళన్నింటినీ, చెత్తాపొట్టు వంటి పాపములను జల్లించి చెరిగివేసుకొనవలను. అప్పుడు మనమును గట్టి గింజలుగా ఏర్పడి రాకడలో ఎత్తబడగలము. ఓ ప్రభువా, అట్లు మమ్మును మేము శుభ్రము చేసుకొనగల సహాయము దయచేయు. గనుక నీకు నిత్యమంగళ స్తోత్రములు. ఆమెన్. కీర్తనను పాడుకుందాము. ముప్పై 33వ కీర్తనను పాడుకుందాం. తెలుగు క్రైస్తవ కీర్తన పాటల పుస్తకం నుండి 33వ కీర్తనను పాడుకుందాం. ఎంత గొప్ప బొబ్బ పుట్టేను, దానితో రక్షణంతయును సమాప్తమాయేను. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను యేసునకు కల్వరి మేటను సంతసముతో సిల్వగొట్టగ సూర్యుడంద కారమాయెను. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను, దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. గలిబిలి గలిగేను కప్పుడు, శిన్యారు బాబెలు కట్టడమును కట్టునప్పుడు, పలుకు భాషయునొక్కటైనను పలు విధములగు భాషలాయెను. నలుదెసలకును జనులు పోయిరి, కలువరిపై కలుసుకొనిరి. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను, దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను.
మావనుండగు ప్రభువు మన కొరకై ఆ శిలువ మీద చావు నొందెడు సమయమందునా. దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడిచితివి అని యారావముగ మొరబెట్టెను. యెహోవాయను తన తండ్రితోను ఎంత గొప్ప బొబ్బ పుట్టెను. దానితో రక్షణంతయును సమాప్తమాయెను. అందుదిమిరము కమ్ము గడియయ్యే నా నీతి సూర్యుని నంత చుట్టెను బంధకంబులు. నిందవాయువులెన్నో వీచెను కందు యేసుని ఆవరించెను. పందెముగనొక కాటు వేసెను పాత సర్పము ప్రభువు యేసును. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను. దానితో రక్షణంతయును సమాప్తమాయెను. శాంతమాయెనటంచు బలుకూచు ఆ రక్షకుడు తన స్వంత విలువగు ప్రాణమును వీడెన్. ఇంతలోను కబటుడు తనదగు నీటెతో ప్రభు ప్రక్కబొడువగ చెంత చేరిడి పాపులను రక్షించు రక్త దారగారెను. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను. దానితో రక్షణంతయును సమాప్తమాయెను. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను యేసునకు కల్వరి మెట్టను. సంతసముతో సిల్వగొట్టగ సూర్యుడంధకారమాయెను. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను. దానితో రక్షణంతయును సమాప్తమాయెను. వాక్యాన్ని చదువుకుందాము, ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన దేవా, ఇప్పుడు నీ వాక్యాన్ని చదువుకొని పోచున్నాగా మాకు కావాల్సిన విషయంలో మీరు మాకు బోధపరచమని, పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించమని వాక్యనామధారి అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామం నడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అనుదిన లేఖన పాఠ్యభాగము మొదట చదువుకుందాము. తదుపరి శిలువ ధ్యానంలోని పాఠ్యాంశమును చదువుకుందాము. అనుదిన లేఖన పాఠ్యభాగము న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయాన్ని చదువుకుందాం. మీకా అను ఒకడు ఎఫ్రాయిమీయుల మన్య దేశంలో ఉండెను. అతడు తన తల్లిని చూసి, నీ యొద్ద ఉండి తీసుకొని నా రూకలు అనగా నీవు ప్రమాణం చేసి నా వినికిల్లో మాట్లాడిన ఆ 1100 వెండి రూకలు నా యొద్ద ఉన్నవి. ఇదిగో నేను వాటిని తీసుకుంటునని ఆమెతో చెప్పగా, అతని తల్లి, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక నేను. అతడు ఆ 1100 రూకలను తన తల్లికి మరలా నీయగా, ఆమె పోత విగ్రహము చేయించుటకై నా కుమారుని చేత తీసుకొనిన ఈ రూకలను నేను యెహోవాకు అర్పించుచున్నాను, నీకు మరలా అది ఇచ్చేదను నేను. అతడు ఆ రూకలను తన తల్లికి ఇయ్యగా, ఆమె వాటిలో 200 పట్టుకొని కంసాలికి అప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమాస్వరూపమైన పోత విగ్రహం చేయగా అది మీకా ఇంట ఉంచబడెను. మీకా ఆ మనుష్యునికి దేవమందిరం ఒకటి ఉండెను.
మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడయ్యాడు. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. యూదా బెత్లెహేంలో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవనుడుండెను. అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించెను. ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలనని యూదా బెత్లెహేం నుండి బయలుదేరి ప్రయాణము చేయుచు ఎఫ్రామీయుల మన్య దేశముననున్న మీకా ఇంటికి వచ్చెను. మీకా, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని అతని అడగగా అతడు, నేను యూదా బెత్లెహేం నుండి వచ్చిన లేవీయుడను. నాకు దొరకగల చోట నివసించుటకు పోచున్నానని అతనితో అనెను. మీకా, నా యొద్ద నివసించి నాకు తండ్రివిగాను యాజకుడవుగాను ఉండుము. నేను సంవత్సరమునకు నీకు 10 వెండి రూకలను, ఒక దుస్తుబట్టలును ఆహారం ఇచ్చేదనని చెప్పగా ఆ లేవీయుడు ఒప్పుకొని ఆ మనుషుని యొద్ద నివసించుటకు సమ్మతించెను. ఆ యవనుడు అతని కుమారులలో ఒకని వలె నుండెను. మీకా ఆ లేవీయుని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడై అతని ఇంట ఉండెను. అంతటా మీకా, లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయునని ఇప్పుడు నాకు తెలియను అనెను. శిల్వ దినములలోని పాటి భాగము, శిల్వ ధ్యానములలోని పాటి భాగము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారిని అందరినీ వెళ్ళగొట్టి, రూకలు మార్చి వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహ చేసెడివారనెను. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూసి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేస్తివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి, రెండవదిగా మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి, రూకలు మార్చి వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి, దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవనిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి
ఆయనకు భయపడి ఆయనను ఎలాగు సంహరింతుమా అని సమయము చూచుచుండిరి. చివరిగా లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 45వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 45వ వచనం నుండి. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం చేయువారితో, నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేస్తిరని చెప్పి వారిని వెళ్ళగొట్టను ఆరంభించాడు. ఆయన ప్రతిదినమును దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయచూచుచుండిరి గాని ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ధ్యానం చేసుకుందాము. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆది అను ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. మన మనస్సులను సిద్ధపరచుకుందాము. శిల్వనాథుడైన మన ప్రభువును మన తలంపులోనికి తెచ్చుకుందాము. ఆయన మన నడిపించడానికి మన యొద్దకు వచ్చి ఉన్నారన్న గమనికను మనము కలిగి ఉందాము. వచ్చిన ఆ ప్రభువును మనం గౌరవించుదాము. మన దృష్టిని మొత్తము ఆయన వైపు పెడదాము. మన కొరకు మహిమలో నుండి మన మధ్యకు దిగివచ్చిన ఆ ప్రభువును జ్ఞాపకంలోకి తెచ్చుకుందాము. ఇతర ఆలోచనలన్నింటినీ బంధించి మన మనసును ప్రభువుపై కేంద్రీకరించుకుందాము.
వచ్చిన ప్రభువును చూచుచున్న వారలారా, మన హృదయము ఆయనకు మందిరముగా ఉన్నదా, లేక దొంగల గుహగా ఉన్నదా? మనలను మనం పరీక్షించుకుందాము. దొంగల గుహ అనగా దుష్టత్వము, చెడుతనము, ఇతరులది ఆశించుట, మరీ ముఖ్యముగా ప్రభువునకు అయిష్టంగా కోపము తెప్పించే భారంగా ఉండుట. ఈ స్వభావం మనలో ఉన్నదో లేదో మనలను మనం పరీక్షించుకుందాము. అయిష్టమైన స్థితిలో మనం ఉన్నట్లయితే ప్రభువా, నన్ను మార్చుము, ఇప్పటి వరకు నేను చేసినటువంటి అయిష్టమైన వాటన్నిటినీ నన్ను క్షమించండి దేవా. మీ కనికరమును మాకు దయచేయండి. మీకు కోపము రేపే వారంగా ఉన్నాము. మీకు ఇష్టమైన స్థితిలోనికి మమ్మల్ని మార్చుకునండి దేవా అని మనం చేసిన పాపములను, ప్రభువునకు అయిష్టంగా ఉన్నటువంటి వాటిని ఆయన ఎదుట ఒప్పివేసుకుందాము. మనల్ని మార్చడం కొరకు మిక్కిలి ప్రయాసను, వేదనకరమైనటువంటి బాధను కూడా లెక్క చేయక మన కొరకు తన్ను తాను రిక్తునిగా మారి మనలను రక్షించడం కొరకు
ఎన్నో హింసలను, ఎన్నో ఇబ్బందులను, ఎన్నో బాధలను మన కోసము అనుభవించినారు ప్రభు. ఈ దొంగల గుహగా ఉన్నటువంటి హృదయమును ఆయన మందిరంగా చేసుకొనుటకు బహు ప్రయాసపడి ఉన్నారు. మన పాపములను ఒప్పుకుందాము. ప్రభువా, నాకు మంచి మనస్సును దయచేయండి, పవిత్రమైన జీవితమును దయచేయండి, ఆత్మ పూర్ణత కలిగిన జీవితమును దయచేయండి. శిష్యులందరిలో మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి యోహాను గారు. మిమ్మల్ని ఆనుకొని మీ దగ్గర ఉన్నటువంటి వారు ప్రభువా, మేమును మిమ్మల్ని మిక్కిలిగా ప్రేమించగల స్థితిని దయచేయండి. ఈ నా అపరిశుద్ధతను, నా పాపములను, నా దుష్టత్వమును, నా చెడుతనంను, నా ఊహలోని పాపములు, మాటలోని పాపములు, స్వభావంలోని పాపములు, క్రియలలో చేసినటువంటి పాపములన్నీ అన్నింటినీ ఆయన ఎదుట ఒప్పివేసుకుందాము.
పాపములను ఒప్పివేసుకుంటున్న వారలారా, మనల్ని మనము తీర్మానించుకుందాము. నా మనస్సును కేంద్రీకరించుకుందును దేవా, మరలా ఆ స్థితి వైపు తట్టు చూడను. మళ్ళీ మిమ్మల్కి శ్రమ తెచ్చే వారముగా మేము ఉండము. తీర్మానించుకుందాము. ప్రభువా, 100% పాపము చేయకుండా ఉంటానని తీర్మానించుకుందాము.
తీర్మానించుకుంటున్న వారలారా, ఆయనకు అప్పచెప్పుకుందాము. ప్రభువా, నా మనస్సు, నా ఆలోచనలు, నా తలంపులు, నా చూపు, నా మాట తీరు, నా పనులు, నా క్రియలు అన్నింటినీ నీకే అప్పచెప్పుకుంటున్నాను దేవా. మీ స్వాధీనంలో ఉంచుకొనండి. పాపము చేయకుండానట్లు శక్తిని దయచేయండి అని ఆయనకు సమర్పించుకుందాము. సమర్పించుకుంటున్న వారలారా, ప్రభువా, మమ్ములను మీ మందిరముగా మలచుకోండి. మీకు పరిమళ సువాసనగా ఉండునట్లు ప్రార్థన అనే ధూపమును మా లోపల మీరే వేయండి. పరిశుద్ధతను దయచేయండి. మీ పరిశుద్ధాత్మను మీ మందిరంలో ఉంచుకోండి. మీ దేహమే దేవునికి ఆలయమై ఉన్నది అని మేము మీ వాక్యంలో చదువుకుంటున్న రీతిని ఆలయమై ఉన్న మా దేహములోనికి ప్రభువా ఆలయంను మీరే పవిత్రపరచండి. మీ ఆత్మచేత నింపండి. అని ఆయనను వేడుకుందాము. మీ కోపమును మాపై చల్లార్చండి. మీ కనికరంను దయచేయండి. కనికరం చూపండి దేవా. అయోగ్యులము ప్రభువా, క్షమించండి. మీరే మమ్ములను శుద్ధి చేసి సిద్ధపరచుకోండి. అని ఆయనను వేడుకొని ప్రార్థించుకుందాము.
పాపమనే ఆ దుర్వాసను తీసివేసి ప్రార్థన పరిశుద్ధత అనే నీ పరిమళ వాసనను మా హృదయం అనే ఆలయంలో మీరే ధూపము వేయమని వేడుకొంచున్నాము. వేడుకొన్న వారలారా, స్తుతులతో మన హృదయంను నింపుకుందాము. ప్రభువును మనస్ఫూర్తిగా స్తుతించుకుందాము. స్తుతించుకుంటున్న వారలారా, ఆయన జవాబు నిమిత్తమై ఆయన వైపు ఎదురు చూద్దాము. దేవా, నాకు కనబడుము అని అడుగుదాము.
దేవా నాతో మాట్లాడమని అడుగుదాము. దేవా అందరికి కనబడిన అందరితో మాట్లాడమని ఆయన వైపు తేరి చూద్దాము. ఆయన జవాబు కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూద్దాము. వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. కనిపెట్టుట ముగించుకుందాము. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు. కార్యక్రమం అంతట్లో మా మధ్య ఉండి పరలోక పరిశుద్ధులను తోడుకొని మా మధ్యకు దిగి వచ్చిన దేవా స్తోత్రములు. ప్రభువా, మీరే మాకు మన నిదానం కుదుర్చండి, మీరే మాకు కనబడండి, మాతో మాట్లాడండి, మీ ప్రత్యక్షతలు దయచేయండి, మీ అనుభవాలను దయచేయమని వేడుకొంచున్నాం. ప్రభువా, శిల్వ ధ్యానములలో ఉన్నటువంటి మాకు మీ యొక్క ముఖకాంతిని మాపై ప్రకాశింపజేయండి. సన్నిధి కాంతితో మేము ఈ వ్రత దినములలో వెలిగిపోనట్లుగా మీరే మమ్మల్ని వెలిగించమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభువా, దినదినము వృద్ధిని దయచేయండి. ప్రభువా, మేము ఒక్కటి కూడా పోగొట్టుకోకపోకుండా మీరే మమ్మల్ని సిద్ధపరచండి. మా మనసులను రేపండి. మీ ఎడల మరింత ఆశ, మరింత ప్రేమను మీరు మాకు దయచేయమని వేడుకొంచున్నాం. ప్రభువా, అన్ని విషయాల్లో మీరే తోడని మీ సహాయం దయచేయండి. ప్రభువా, అన్నింటిలో మీరు మాకు తోడే ఉండండి. ప్రయాణాలలో, మా పనులలో, ప్రభువా, మా కష్టంలో, నష్టంలో, అన్నింటిలో మీరు మాకు తోడే ఉండి మమ్మల్ని నడిపించండి. ప్రభువా,
మార్గనిర్దేశం మీరే చేయమని వేడుకొంచున్నాం. మీరు మమ్మల్ని దీవించండి. అయోగ్యులమైనప్పటికీ మీ ప్రేమ చేత మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నందుకే దేవా, మీ హస్తంను మాపై ఉంచండి. మీరు నడిపించుకోండి. అన్ని విషయాల్లో మీరే తోడేయండి. మీరే మహిమాకంత ప్రభావం పొందుకోమని దినదినము మా ఆత్మీయంగా వృద్ధిని మేము చూడగల స్థితిని దయచేయండి. మీరే మాకు కనబడండి, మాతో మాట్లాడండి. పరలోక పరిశుద్ధులను దేవతలను తోడుకొని మా మధ్యకు దిగివచ్చిన దేవా, దిగివచ్చి కార్యక్రమం నడిపించుకున్న దేవ స్తోత్రములు. ఎటువంటి ఆటంకము ఇబ్బంది లేకుండా నడిపించుకున్న దేవ స్తోత్రములు. అన్ని విషయంలో మీరే తోడండి ప్రభా. ఈ రాత్రికాల సమయం అందు మేము నిద్రించుండగా మంచి నిద్రను దయచేయండి. రాత్రికాల సమయం అందు మీరు అక్కడ ఆలస్యమైతే మరి ఒక దినంన మేము నూతన ఉత్సాహంతో, నూతన శక్తితో, నూతన బలంతో మిమ్మల్ని తలంచుకొని మా దినంను ప్రారంభించుకున్న శక్తిని దయచేయమని వేడుకొంచున్నాం. రాత్రికాల సమయం అందు నిద్రించుండగా మంచి దర్శనములు, మంచి కళలు దయచేయండి. మీరు అక్కడైతే రాకలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు అక్కడ ఆలస్యం అయితే మరి ఒక దినంలో మేము కలుసుకొని రీతిని మీరు మాకు సహాయం దయచేయమని, అన్ని విషయాల్లో మీరే తోడేయమని ప్రార్థించమని కోరిన విడిచిన మనిషి సర్వాంశంలో మీరే జ్ఞాపకం చేసుకోమని త్వరగా పెళ్లి కుమారుడు గారని యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించలావున మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభేస్ రక్తమునకు జయం, అపవాదికి లెక్కలే. ప్రభేస్ రక్తమునకు జయం, అపవాదికి లెక్కలే. ప్రభేస్ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికి లేక అంతకాల సర్వనాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, ఆదరణకర్త పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం దీవెన సదాకాలం మనకు తోడైనను గాక. ఆమేన్. అందరికీ మరణాత.